కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు తిట్టడంతో మనస్తాపం చెందిన జనసేన మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ స్థానిక ఎమ్మెల్యే ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. న్యాయం చేయాలని కోరితే నాయకులు పట్టించుకోలేదని 3 నెలలుగా టీడీపీ జనసేన పెద్దలకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని అంటున్నాడు. తమని సెకండరీ క్యాడర్గా టీడీపీ నేతలు చూస్తున్నారంటున్నాడు. తన కొడుకు చనిపోతే టీడీపీ సమాధానం చెప్తుందా అని సంతోష్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. సంక్రాంతి సందర్భంలో పవన్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు కొట్టారు. మా అబ్బాయి సంతోష్ జనసేనలో బాగా తిరుగుతాడు సారు. నాకు కొంచెం న్యాయం జరిగేటట్టు చేయమని కాగిత కృష్ణప్రసాద్ గారు ఇట్లా కూటమికి ఓటు గెలిచినాక వీళ్ళు కలుపుకుంటలేదు. సంతోష్ కనీసం ఫోన్ గారు చేయట్లేదు. ఫోన్ చేయకోకుండా నా ఏం చేయకుండా అసలు ఆదరిస్తలేదు. పలానా ఇది అది చెప్పట్లేదు. ఆ సోమనాయుడు గారు అంటే ఎవరో మాకు తెలియదు సార్. అంట జనసేన కుర్రాళ్ళందరినీ చంపేస్తాను నరికి. అప్పుడు మా చింతలమ్మడ నాకు వీడియో వెళ్ళి మా బామ్మది అన్నాడు, నేను ఎవరు తిడుతున్నారో సంతోష్ని, మాకు చాలా బాధ వేసిందని మా చింతలమ్మడ మా బామ్మది గారు ఎవరు అడిగారో ఆయన ఏమో ఇంతవరకు నేను చూడలేదండి, ఎవరో తెలియదు నాకు. ఈ రాజకీయం ఏంటి ఇలా పిల్లవాడు చెబుతుంది. నాకు ఇలా ఏది ఉండటం వల్ల వాడి న్యాయం జరగమని నేను పై చెడిస్తే నాకు న్యాయం జరగట్లేదు, సాగుబోతు తేల్చుకుంటానండి సారి అని ఇలా ఏంటి పురుగు ముందు అయ్యి సరిపోయాడు. నన్ను ఇబ్బంది పెట్టాడు సార్. అది మేమిద్దరం ఉన్నది ఒక్కడే. ఎవరో నాకు బాధ్యత, జనసేన వాళ్ళ టీటీపీ వాళ్ళ ఎవరు సార్ నాకు బాధ్యత? నా ఒక్క కొడుకు ఏం చేయండి, నేను ఏం చేయను సార్. మాకు ఎవరు లేరు, ఏంటి దిక్కు, నా పరిస్థితి ఏంటి, నేనేమవ్వాలి? నేను నా బతుకు చుట్టూ సైకిల్ పంచర్లు వేసుకుంటాను. నేను చిన్న రిపోర్ట్ని, నేనేం కోటీశ్వరుని కాదు. కూటమిలో జరుగుతున్న ఈ కుమ్ములాటల గురించి పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఏం జరుగుతుంది అంది పెడనలో అంటే ఏం చెప్తారు? కేవలం పెడన మాత్రమే కాదు, సీనియర్ క్యాడర్ దగ్గర నుంచి సీనియర్ లీడర్ల దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఎక్కడా కూడా ఒకళ్ళకొకళ్ళకి పొసగని పరిస్థితి. జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు మమ్మల్ని సెకండరీ క్యాడర్గా చూస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. బిందు, పెడన నియోజకవర్గంలో చూసుకుంటే కనుక టీడీపీ జనసేన మధ్య విభేదాలు అయితే తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఆధిపత్య పోరైతే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేమంటే మేము అనే విధంగా జనసేన టీడీపీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గం ఉన్నవారు. అయితే టీడీపీ ఒక అడుగు ముందుకేసి మా దగ్గరే జనసేన కార్యకర్తలు పనిచేయాలి, సెకండరీ క్యాడర్ లీడర్గా ఉండాలంటే చెప్పిన పరిస్థితి ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే పెడన నియోజకవర్గంలో ఇదే అంశానికి సంబంధించి తీవ్రస్థాయిలో విభేదాలు అయితే బయటపడ్డాయి. జనసేన కార్యకర్తగా ఉన్న సంతోష్ టీడీపీ నాయకుడు తిట్ల వల్ల ఆయన ఆత్మహత్యయత్నం చేశాడు. స్వయంగా ఎమ్మెల్యే కారును ఆపి ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గూడూరు నియోజకవర్గం, పెడ నియోజకవర్గం సంబంధించిన గూడూరు నియోజకవర్గంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నాడు పోతిన స్వామి. అదేవిధంగా అదే మండలానికి సంబంధించి జనసేన ప్రధాన కార్యదర్శిగా సేరం సంతోష్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా జనసేన కార్యకర్తలు పిలవట్లేదు, ఎక్కడ ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది జనసేన నేతలు అయితే చెప్తున్నారు. దీని సందర్భంలో టీడీపీ కార్యకర్తలు అడిగిన నేపథ్యంలో మీరు సెకండరీ క్యాడర్ లీడర్గా ఉన్నారు, మీకు మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు, మేమిచ్చే ముష్టితోటి మీరు 10 ఏళ్ళగా కార్యక్రమాలు నడుపుకున్నారంటూ జనసేన కార్యకర్తలను టీడీపీ నాయకులు అనడము, అదేవిధంగా బూతు పురాణం ఏదైతే ప్రశ్నించారో దీని మీద బూతు పురాణం అందుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. కంకటాల గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఎందుకు పిలలేదు అంటూ సంతోష్ అడిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్త బూతు పురాణం అందుకున్నారు. ఇదంతా తట్టుకోలేక ఎమ్మెల్యే ముందే ఆయన పురుగుల మందు తాగిన పరిస్థితి. అయితే ఇంత ఘటన జరుగుతున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడా కూడా స్పందించలేదు. కనీసం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంతోష్ని పరామర్శించిన పాపాన కూడా పోలేదు. కేవలం టీడీపీ నేతల్ని వెనకేసుకుని వస్తున్న పరిస్థితి ఆ నియోజకవర్గంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పట్లో జరిగింది కాదు, గత 3 నెలలుగా కూడా ఇదే పరిస్థితి బడ్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ సమస్యకు సంబంధించి జనసేన రాష్ట్ర కార్యాలయంలో అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఎవరైతే బాధితుడు సంతోష్ ఉన్నాడో జనసేన కార్యకర్తలు వీరంతా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ ఎవరు అధినాయకత్వం ఒక్కలో పట్టించుకునే పరిస్థితుల్లో చేసేది లేక నియోజకవర్గంలో పార్టీ కోసం అంటే 2024 ఎన్నికల్లో పార్టీ ఆడ గెలుపు కోసం కృషి చేశారు, కూటమి గెలుపు కోసం కృషి చేశాము, కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు సంతోష్ ఆత్మహత్య చేసుకోవడంలో సంతోష్ తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మా అబ్బాయి చనిపోతే దానికి కారణం ఎవరు? టీడీపీ బాధ్యత వహిస్తుందా, జనసేన బాధ్యత వహిస్తుందా? అవసరానికి మీరు ఉపయోగించుకున్నారు, కానీ మా అబ్బాయి కష్టాల్లో ఉంటే ఒకరు కూడా పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా ఒక న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తండ్రి కూడా జనసేన కార్యకర్తలని జనసేన నాయకులను అడిగిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. బిందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.